భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి పుణ్యక్షేత్రం హనుమాన్ దీక్షాపరులతో కిటకిటలాడుతోంది. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్ దీక్షను భక్తులు స్వీకరిస్తున్నారు. భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి దీక్షా విరమణ చేస్తున్నారు. దీంతో భాగంగా హనుమాన్ జయంతిని ముందుగానే భక్తులు భద్రాద్రికి చేరుకుండడంతో భద్రాద్రి క్షేత్రం గోదావరి తీరం రద్దీగా మారింది. భద్రాచలం హనుమాన్ జయంతి సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. హనుమాన్ మాలలు ఆంజనేయ స్వామి గుడిలో విరమణ గావించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాల వద్ద కోలాహలం నెలకొంది. భక్తుల సందడి కనిపిస్తోంది. రైట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి పుణ్యక్షేత్రం హనుమాన్ దీక్షాపరులతో కిటకిటలాడుతోంది. నేడు హనుమాన్ జయంతి కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హనుమాన్ దీక్షను భక్తులు స్వీకరిస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి దీక్షా విరమణ చేస్తున్నారు భక్తులు. దీంతో హనుమాన్ జయంతిని ముందుగానే భక్తులు భద్రాద్రికి చేరుకుండడంతో భద్రాద్రి పుణ్యక్షేత్రం గోదావరి తీరం రద్దీగా మారింది. భద్రాచలం హనుమాన్ జయంతి సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. హనుమాన్ మాలల్లో ఆంజనేయ స్వామి వారి గుడిలో విరమణ చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జై శ్రీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.